నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఎల్ శాంతి గారు రచించిన 'కొక్కొరకో' అనే ఒక చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. మా కోడిరాజు నన్నెంత బాగా చూసుకుంటాడో యజమాని గురించి చెప్తా తెగ మురిసిపోతోంది ఎత్తైన ఎర్ర కోడిపుంజు. ఓసి మొద్దు, ఇంత జీడిపప్పు పెట్టాడని ఓ ఆశపడిపోకే అన్నది నల్లపుంజు. నీలాగా జీడిపప్పు కోసం ఎవడ ఆశపడ్డాడు? మా కోడిరాజు నన్ను పొద్దున్నే ఈతకు తీసుకుపోతాడా? ఏళ్ళకింత మంచి తిండి ఎడతాడు, పైకి ఎగరేసి ఆడిస్తాడు, కాళ్ళు మసాజ్ చేస్తాడు, ఒళ్ళు మసాజ్ చేస్తాడు. అబ్బో, ఇంకా ఎన్నని చెప్పను, ఆడి లోకమంతా నాతోటే గర్వంగా చెప్పింది ఎర్రపుంజు. ఓ అబ్బో, ఈ గారాబం అంతా ఎందుకో తెల్దేటి నీకు. రేపు సంక్రాంతి పండక్కి నిన్ను పందేనికెట్టి ముక్కు పగిలేలాగా ఫైటింగ్ చేయిస్తాడు కదా, అప్పుడు తీరుతుంది నీకు సరదా. నల్లమచ్చల పుంజు వెటకారంగా హెచ్చరించింది. నా యజమాని ఈరిగాడు చూడండే, నన్ను పొద్దున్నే చలిలో ఎత్తుకుపోతాడు, ఆ చల్లటి గడ్డి నీటిలో టపీ టపీమని ఇసిరేస్తాడు, అక్కడి నుంచి ఈదుకొని రమ్మంటాడు, కంటి నిండా కొనుక్కు తీయనీడు, జీడిపప్పు పెడతాడు కానీ ఎందుకు ప్రశాంతంగా తిన్నీడు, ఆడికి నన్ను కెలకడమే పని అన్నది విసుగ్గా నల్లమచ్చల పుంజు. అంతే మరి, ఏం చేస్తాం, పందానికి ట్రైనింగ్ అది. ఇదిగో ఇలా చూడండి, దీని పించం ఎంత పొడుగుండేది, ఎలాగే ఎగరేసుకు తిరిగేది. పోయిన సంక్రాంతికి ఏమైంది, ఫైటింగ్లో పక్కూరు పుంజు కాలికి కట్టిన కత్తివేటికి సగం పింఛం తెగి పడిపోనాది. మరి ఇది చూడు, పందేలు గెలిచింది మొనగాడిలాగా, కానీ ఒకే ఒక్క పందెం ఓడిపోయిందని గొడ్డును బాదినట్టు బాధలేదా దీని యజమాని? ఇంకా ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని కోసేసి కూర వండుకుని తినేసిరో లెక్కేలేదు. ఓలమ్మోలమ్మో, నన్ను అలా భయపెట్టికండే, ఈ 4 రోజులన్నా ప్రశాంతంగా తిననీయండి భీతిగా పలికింది ఎర్రకోడిపుంజు. ఏ కోడి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. కోడి జాతి చరిత్ర మొత్తం సమస్తం నరపీడన పరాయణత్వం. కొత్తగా పట్నం నుంచి ఊళ్ళోకి వచ్చిన ఎర్రమచ్చల కోడిపుంజు ఒకటి వీరి మాటలు వింటూ రాగాలు తీసింది. ఇదెవరే కొత్తగా వచ్చినట్టుంది అనుకుంటూ తలలు అటు పక్కకు తిప్పాయి కోళ్ళని. మా మట్టుకు మేము కట్టం సుఖం మాట్లాడుకుంటుంటే మధ్యలో నీ ఎటకారం ఏమిటి? పట్నం పుంజుని చిరుకోపంతో ప్రశ్నించింది నల్లకోడి. ఎటకారం కాదు, నిజంగానే అంటున్నాను. చూడండి, మనం ఇలా ఎవరో ఒకరు వండుకు తినడానికే పెరగాల, తన్నుకు చావాలా? మనకు హక్కులు లేవా? కులం మతం పేరిట ఈ మనుషులు తన్నుకు చేస్తున్నారు. అది చాలక మన మధ్యన జాతి వైరం పెట్టి మనకు మనమే రక్తం కారేలా తన్నుకునేలా చేయడం దౌర్జన్యం కాదా? ఏనాడన్నా ఆలోచించామా మనం? ఎర్రమచ్చల పట్నం పుంజు గొంతు పెంచి ప్రశ్నించింది. ఏమిటి ఆలోచించేది? మనల్ని కోసేసి తినడానికి, పందేలాడడానికి కాకపోతే దేనికి పెరుగుతున్నాం? పట్నం పుంజువని నిన్నేమన్నా సీఎం అని చేయడానికి పెంచుతున్నాడా ఏంటి? ఇదిగో నీ యజమాని కాట్రాజుగాడు మరీని పందెం గెలవకపోతే అక్కడే కర్రెట్టి బాధేస్తాడు, అప్పుడు మాట్లాడేది కానీ రూల్స్. పచ్చపుంజు పట్నం కోడిని హెచ్చరించింది. బతికంతా దగా, మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం. మనది ఒక బతికేనా? కుక్కల వలె, నక్కల వలె, సందుల్లో పందుల వలె అలవోకగా వల్లిస్తోంది పట్నం కోడిపుంజు. చాలే నీ కవిత్వం ఆపి నువ్వు చెప్పు, యజమాని నుంచి నువ్వు ఎక్కడికైనా పారిపోగలవా? పోనీ కాకిలాగా ఎగిరిపోగలవా? వాళ్ళ నుంచి ఏడికి తప్పించుకుపోగలవు? మనం అనుకుంటే ఏమైనా చేయగలం, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది కుదరకపోతే పాకుతూ పో, అంతేగాని కూర్చున్న చోటే బండరాయిలా ఉండిపోక మళ్ళీ చెప్పింది ఎర్రమచ్చల పుంజు. మళ్ళీ మొదలెట్టింది, ఇదేదో వింతగా కొస్తుందే. ఎంతకీ మంది ఏ ఊరేటి అడిగింది నల్లపుంజు. మాది వైజాగు, సంఘం ఆఫీస్ పక్కన ఇంట్లో పెరిగాను. మా యజమాని మా కాట్రేజ్కి అమ్మేశాడు, దాంతో ఈ ఊరొచ్చాను. వచ్చి 3 రోజులైంది. ఓహో, అదన్నమాట కదా. సంఘం ఆఫీస్ కాడి కోడివా, అందుకే హక్కులు సంఖ్యలు పోరాటాలు అంటున్నావు. అవును, నా దోస్తులన్నీ చచ్చిపోయాయి,
నేనింత బలంగా పెరిగానంటే సంఘపోళ్ళే కారణం. రోజు ఆళ్ళ మీటింగులు విని, విని నేను ధైర్యంగా బతకడం నేర్చుకున్నాను. ఎరుపంటే కొందరికి భయం భయం. పసిపిల్లలు వారికంటే నయం నయం అని మళ్ళీ రాగాలు తీసింది పట్నం కోడి. ఏంటే దీని పేలాపన? నువ్వేమన్నా సినిమాలో మాదాల రంగారావుని అనుకుంటున్నావా? లేక నారాయణమూర్తిని అనుకుంటున్నావా? కాదు, కోడినే. కానీ నా జాతి నేస్తాలు తోడుంటే నేనే బలీయమైన కోడిని. నేనే కాదు, మనందరం బలమైన కోళ్ళమే. దీంతో మాట్లాడితే ఉన్నమతి పోయేలాగుంది. ఏ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిందో. పదండే పోదాం అని అన్ని కోళ్ళు వెనుదిరిగిపోతుండగా అప్పుడు దూకింది చింత చెట్టు కొమ్మ మీద నుంచి పెద్ద కోడి పెట్ట. ఓసి మట్టి బుర్రల్లారా, ఆగండి. పందెం కోళ్ళు అయి ఉండి పౌరుషం లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం సిగ్గులేదర్రా మీకు? కొత్త కోడి కూసిన విషయాలన్నీ పచ్చి నిజాలు కావా? ఒక్కసారి నిలబడి ఆలోచించండి మరి అని గట్టిగా గద్దించి చెప్పింది. బాగుంది, నువ్వేటి దాన్ని వెనకేసుకొస్తున్నావు? నువ్వేమైనా సింహానివా, పులివా ఈ మనుషుల్ని ఓడించడానికి? ఆఫ్టర్ ఆల్ కోడివి, అది గుర్తెట్టుకో అంది నల్లకోడి. కోలగూడే ప్రపంచం అని బతికేస్తే ఇలాగే ఉంటుంది మరి. ఆఫ్టర్ ఆల్ అనుకున్నా అదిగో పింఛం ఊడిపోయిన పుంజి మీద పోయిన ఏడాది 50 లక్షల పైన వ్యాపారం జరిగిందంటే మీరు నమ్ముతారా అన్నది పెద్ద కోడిపట్ట. ఏటి, నా మీదన 50 లక్షల రూపాయలే అంట ఆశ్చర్యంగా సగం పింఛం తడుముకుంటూ తల పైకెత్తి చూసింది. అవును, మరి నిన్ను అతగాడు ఊరికి నేను మేపుతున్నాడు అనుకున్నావా? అతడికి ఏళ్ళకేళ్ళు లచ్చలకు లచ్చలు తెచ్చి పెడుతున్నావు నువ్వు. నువ్వు ఆఫ్టర్ ఆల్ కోడివి కాదు. ఆ మాటకొస్తే మీ పందెం కోళ్ళన్నీ కోట్లకు పడగలెత్తినవే. ఎప్పటికైనా మన పవర్ ఏంటో మనం తెలుసుకోవాలి. అన్ని కోళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి మెడలు పైకి లేపాయి. అయితే మనం అంతంత పెద్ద మనుషుల్ని ఎదిరించగలమంటారా? ఖచ్చితంగా ఎదిరించగలం. ప్రశ్న పూర్తవకుండానే పౌరుషంగా పలికింది పట్నం పుంజు. అయితే ఇప్పుడు ఏటి చేద్దాం? ముందు అందరం సమావేశం అవ్వాలా. రేపు సాయంత్రం 7 గంటలకైతే ఆ కాట్రాజుగాడు, ఈరిగాడు, ఈ యజమానులంతా ఆ సారా కొట్లో తాగుతూ ఉంటారు. అదే మనం సమావేశం అవ్వడానికి సరైన సమయం అంది పెద్ద కోడిపెట్ట. సరే, అందరినీ తోలుకొచ్చే పూచి నాది అని ఒకేసారి చెప్పాయి ఎర్రపించం కోడి, పెద్ద కోడిపెట్ట. అనుకున్నట్టుగా కోళ్ళన్నీ సమావేశమయ్యాయి. కోలగూట్లో కొన్ని కోళ్ళు ఉండిపోయినందున సమావేశం అక్కడికే మార్చాయి. ఎర్రమచ్చల పట్నం కోడి ముందుగా మాట్లాడడం మొదలుపెట్టింది. మనం కట్టడిగా ఉండాలి. యజమానుల్ని ఎదిరించడం అంత సులువేమీ కాదు. తొలి స్టెప్ ఏమిటంటే మనం బరిలో కొట్టుకోకూడదు ఖచ్చితంగా చెప్పింది. ఇది మరీ బాగుంది, అదెలా సాధ్యం? వాళ్ళు మనకు కోపం వచ్చి పింఛం జుట్టు పైకి లేసే వరకు ముక్కు ఓ నేలకేసి రాసేస్తుంటే కోపం రాకుండా ఎలాగుంటుంది? ఎదురుగున్నోడిని పట్టుకొని ఎగిరి తన్నాలంత కోపం వచ్చేస్తుంది కదా. అవును, అందుకే చెప్తున్నా, మనం పట్టుదలగా ఉండాలి. మన ప్రత్యర్థి కోడిని ఒక్క దెబ్బంటే ఒక్క దెబ్బ కూడా కొట్టకూడదు. చాలే ఊరుకోండి, మనం కొట్టకపోతే ఆ పక్కూరు కోడుందే, అది మా చెడ్డపిండం. ఎదుట కోడి కాదు కదా, పులి ఉన్నా సరే టపీమని మీద కలబడిపోద్ది. అలాంటి కోళ్ళు ఉన్నాయి చుట్టుపక్కల. వాటన్నిటిని ఆపగలవా? తన్నులు తినేసి అక్కడే పడి సత్తాం. అవును, వాటిని ఆపాలి. మనం తలుచుకుంటే ఆపగలం. అందుకే ఎన్నిసార్లైనా చెప్పేది ఒకే ఒక్కటే, కట్టడిగా ఉండడమే మన ఆయుధం. ఓలమ్మో, ఇలాంటి సంగతులు ఎన్నడన్నా జరిగాయా? ఇడ్డూరం కాకపోతేని ఎందుకొచ్చిన గోలరా? సంక్రాంతికి ముందే పీకలు తెగి పడిపోగలవు. పదండి ఇంటికి పోదాం అని పైకి లేచింది మరో కోడి. కొక్కురొక్కో కొక్కురొక్కో అంటూ దాని మాటకు కొన్ని కోళ్ళు తలలూపి లేచి నిలబడ్డాయి. అలాంటి గాథలు ఉన్నాయి. పీడిత జాతులు గెలిచి చరిత్రలో నిలిచాయి. మనల్ని ఇప్పుడు పీడించి పందెం ఆడిస్తున్న ఈ మనుషులు ఒకనాడు మనుషులకే బానిసలు. యజమానుల కింద గొడ్డు మాదిరి చాకరీ చేశారు. యజమానుల వినోదం కోసం, లాభం కోసం మనలాగే బరుల్లో కలబడి తన్నుకున్నారు. ఆ బరులు మామూలు బరులు కావు. ఆ పందెంలో ఎవడో ఒకడు చావాల్సిందే, ఎదుటోడిని చీరి చంపాల్సిందే. ఈ వేదన తట్టుకోలేక వాళ్ళంతా ఎదురు తిరిగారు. మనలాగే ఆ బానిసలంతా గట్టిగా జట్టు కట్టి యజమానులపై తిరగబడ్డారు. స్పార్టకస్ అనే గొప్ప బానిస నాయకుడి ఆధ్వర్యాన ఉద్యమించారు, విజయం సాధించారు వివరంగా చెప్పింది పట్నం పుంజు. ఎట్టా?
ఈ మనుషుల్లో కూడా బానిసలుండేటోరా. ముక్కు నేలేసుకో చూశాయి కొన్ని కోళ్ళు. సరే సరే పోరాడదాం పోరాడదాం అన్నయి కోళ్ళన్నీ ప్లాన్ చేశాయి. కోడి పంతం పందెం అంతం. కొత్త కూత కూసింది పట్నం కోడి. మిగతావన్నీ కోరస్ అందుకున్నాయి. కోలగూళ్ళలో బందీ అయిన కోళ్లకు పక్క ఊరి కోళ్లకు సమాచారం చేరవేశాయి. పందెం కోళ్ళకి ఇంటి కోళ్ళు పావురాలు సహకరించాయి. ఊరూరా కోడి భాషలో ప్రచారం మారుమోగిపోయింది. సంక్రాంతి రానే వచ్చింది. బారుల కొద్దీ వేల కొద్దీ జనం గుమిగూడారు. బరుల వద్ద వేల కొద్దీ జనం గుమిగూడారు. డబ్బుల కట్టలు బల్లల మీద కుప్పల లెక్కన కనిపిస్తున్నాయి. జనం కోలాహలం తీర్థాన్ని తలపిస్తోంది. ఇన్నాళ్ళుగా పోటీలో పాల్గొంటున్న నేను ఈ హడావుడంతా ఏనాడు కళ్ళతో గమనించలేదే అనుకుంది నల్ల కోడిపుంజు. కాట్రాజు మంచి ఊపు మీద ఉన్నాడు. పట్నం కోడైన ఇది మహా తెలివైన కోడని, పందెం గ్యారంటీగా గెలుస్తుందని అతనికి నమ్మకం. ఎర్రపించం కోడిపుంజును యజమాని కోడిరాజు తెగ ముద్దాడేస్తున్నాడు. గుళ్ళో పూజ కూడా చేశాడు. దాని సన్నని మెడలో బంతిపూల దండొకటి వేసి బరి దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ ఎదవ చూడండి, నా పీక ఎంత ఉందన్న జ్ఞానం లేదాడికి. ఏకంగా బంతిపూల దండేశాడు. మొయ్యలేక సత్తన్నా అంది. హా, అద్గది ఆడి అభిమానం నీకిప్పుడు అర్థమైనట్టుందిలే అని నవ్వింది నల్లపుంజు. అది సర్లే, మన ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ప్రకారం అంతా రెడీగున్నారా? పట్నం కోడి ఎర్రకోడి అందరినీ పలకరిస్తూ బరి దగ్గర తచ్చాడాయి. రెడీగున్నాం. పక్కోరి కింగిపుంజు కూడా తల ఊపింది. అన్ని కోళ్ళు పీకలు తిప్పుతూ ముఖాలు చూసుకున్నాయి, కనుసైగలు చేసుకున్నాయి. ఇంతలో మంత్రిగారు మంది మార్బలంతో వచ్చి ఘనంగా కోడి పందాలు ప్రారంభించారు. అక్కడ సుమారు 25 వరకు బరులున్నాయి. బరుల్లో ముక్కు నేలకు రాసి కోళ్లను వదిలారు. ఆశ్చర్యం, ఎక్కడా ఒక్క పుంజు కూడా కొట్టుకోలేదు. ముక్కు ఎంతక నేలకు రాసేసినా కోపం తన్నుకొచ్చిన పుంజులు నిగ్రహంతో నిలబడ్డాయి. కొట్టుకున్నట్టే దగ్గరకు పరిగెత్తి ఆగిపోయి వాటి భాషలో పోరాటం తర్వాతి స్టెప్ గురించి చర్చించాయి. ఏమీ అర్థం కాక జనాలు ఆశ్చర్యపోయారు. ఏందిరా ఇది? ఛీ నీ యవ్వ! అన్ని బుర్రలు గోక్కున్నారు యజమానులు. చిరెత్తుకొచ్చిన కొందరు యజమానులు ఎంత మేపాన్రా దీన్ని అంటూ కోళ్ళని తీవ్రంగా కొట్టారు. కొన్నిటిని కసితీరా బరి దగ్గరే కోసేసి వాటాలేసి అమ్మేశారు. కొందరు ఇంటికి పట్టుకుపోయి వేయించుకు తినేశారు. కోట్లకు పడగలెత్తిన పందేలు నీరు గారిపోవడంతో పందెంరాయుళ్లకు బుర్ర పిచ్చెక్కిపోయింది. ప్రజాప్రతినిధులు కూడా తలలు పట్టేసుకున్నారు. పోలీసులు మామూలు లేక నీరసించిపోయారు. ఈ ఊళ్ళో కోళ్ళు కొట్టుకోలేదన్న ప్రచారం ఊరూరా పాకింది. అది విన్నా మిగతా ప్రాంతాల కోళ్ళు కొట్టుకోవడం ఆపేశాయి. ఈ ఊరువాడా పాకింది. టీవీలు పత్రికలు కొట్టుకోని కోళ్ళు అంటే హెడ్డింగులు పెట్టి మరీ వార్తలు ప్రచారం చేశాయి. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అన్ని ఊళ్ళల్లోనూ కోళ్ళు కొట్టుకోవడం ఆపేశాయి. అందరూ ఆశ్చర్యంతో తలలు పట్టుకున్నారు. కొందరు కోళ్ళకు పూజలు చేసి ఈ మనుషుల పాపం పండింది అనుకుంటున్నారు. తర్వాత యజమానులు తమ కోళ్లకు మరింత గట్టిగా ట్రైనింగులు మొదలుపెట్టారు. రేపటి రోజైనా కొట్టుకుంటాయన్న ఆశతో. పోరు చివరి రోజు రానే వచ్చింది. ఆ రాత్రి ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి రారండి పోరాడండి అని కోళ్ళు పాటలు పాడుతూ ముచ్చుకవలు పట్టుకుని ఊరువాడా తిరిగి దండోరా వేశాయి. మన పోరాటం ఊరువాడా పాకింది. ఇదే కట్టడితో మనం కొసగంటూ నిలబడాలా అనే పిలుపుని చేరవేశాయి. తెల్లారింది. ఈసారి రెండో స్టెప్ ఫైటింగ్. కాట్రాజు ముక్కు నేలకు రాసి పట్నం పుంజును ముందుగా బరిలోకి వదిలిపెట్టాడు. అది ప్రత్యర్థి పుంజు వద్దకు సర్రమంటూ దూసుకుపోయింది. రెండు పెద్దగా కూతకూసి పాట పాడి పైకి ఎగిరి 2 సార్లు గంతులేశాయి. కొట్టుకుంటాయని యజమానులు ఎంతో ఆశగా చూస్తున్నారు. హరోం హరోం హర 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 హరం హర అని కదలండి, మరో ప్రపంచం మహాప్రపంచం దరిత్రి నిండా నిండింది, పదండి ముందుకు పదండి దూసుకు అంటూ గిరుక్కున వెనక్కి తిరిగాయి. ఎర్రమచ్చల పట్నం పుంజు కాట్రాజు మీదకి ఎగిరింది. అదే సమయంలో ప్రత్యర్థి పుంజు కూడా దాని యజమాని మీదకి ఎగిరి కాళ్ళకు కట్టిన కత్తులతో ముఖమంతా గీరేశాయి. ఇలాగే
కోళ్ళన్నీ యజమానులపై తిరగబడి బరిల్లోని వారిని పరుగు పెట్టించాయి. ఊరు పొలిమేర వరకు తరిమి తరిమి ఎగిరి ఎగిరి రక్తాలు కారేలా తన్నాయి. ప్రజాప్రతినిధులను పంచెలు పైకెత్తి పరుగులు పెట్టించాయి. ఇలా వరుసగా కోళ్ల తిరుగుబాటు కొనసాగింది. ఇప్పుడు అక్కడ కోడి పందాలు అంతమయ్యాయి. కోళ్ల పంతం నెగ్గింది. పందెం అంతమైంది. చిన్న కోడి పురుకున్నంత బుద్ధి మనకు లేకపోయిందా? మనది ఒక బతికేనా? కుక్కల వలె నక్కల వలె సందుల్లోని పందుల వలె మనది ఒక బతికేనా అంటూ ఇప్పుడు ఆ పాటను దగాపడ్డ కూలిజనం, కార్మిక కర్షక లోకం పాడుకుంటోంది మరో ప్రపంచం కోసం. కథ చాలా బాగుందండి శాంతి గారు. నిజంగా మీకు వచ్చిన ఊహకి హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా చాలా చాలా బాగుందండి ఈ కథ. బాగా రాశారు మీరు. ఈ కథను నేను శాంతి గారి అనుమతితోనే చదువుతున్నానండి. కథ చాలా బాగుంది. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్లు పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.